మై వైఫ్. ఇప్పుడు దీంతో ఏం చేయాలో కమెంట్స్ లో చెప్పండి. ఇది మా వైజాగ్ తాజ్ మహల్. దీనికోసం యుద్ధాలే చేసేసి ఉంటాం ఇంట్లో కదా. 1 2 3 4 పెన్సిల్ బాక్స్. బాయ్ బాయ్ తమ్ముడు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈ రోజు మా పిల్లల్ని తీసుకొని మేము వచ్చేసాము ఎగ్జిబిషన్కి. ఇక్కడ శ్రీనగర్లో కొత్తగా పెట్టారు ఎగ్జిబిషన్. ఆ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాను. సో టికెట్స్ తీసుకున్నాము, 5 టికెట్స్ తీసుకున్నాము. ఇంకా ఎంటర్ అయిపోతున్నాం. పదండి చూద్దాము. లాస్ట్ టైం మెర్మైడ్ వీడియో పెట్టాను కదా, మై ఫస్ట్ వ్లాగ్ అని చెప్పి. అప్పుడు వెళ్ళాము మేము. దాని తర్వాత ఇదే వస్తున్నాను ఎగ్జిబిషన్కి. ఎంత పెద్దవాళ్ళమైనా కూడా ఎగ్జిబిషన్ అంటే మాత్రం ఒక ఎగ్జైట్మెంట్ వచ్చేస్తుంది. సో పదండి, చలో చలో చూద్దాం ఎగ్జిబిషన్. గైస్, లోపలికైతే ఎంటర్ అయిపోయాము. ఇంకా ఎంటర్ అయిన తర్వాత యాజ్ యూజువల్ ఏముంటాయి మనకి, కొన్ని స్టాల్స్ అయితే ఉంటాయి కదా. ఆ స్టాల్స్ చూపిస్తాను చూడండి. ఇదంతా టాయ్స్. బట్ చూడండి, ఎక్కడ టాయ్స్ ఉంటే అక్కడ మా అయాన్ ఉంటాడు. అయాన్, హలో అయాన్, క్యా లేతే హై తుమే? ఏమైనా న్యూ వెరైటీస్ ఉన్నాయేమో చూద్దాము. ఇదేదో కొత్తగా ఉంది. ఇది త్రిశూలం పెన్సిల్ అనుకుంటా. ఇది పెన్సిలో పెన్నో. సో ఇలా అయితే ఉన్నాయి అన్ని న్యూ టాయ్స్. ఈ గన్ను చూసారా, ఎన్ని బుల్లెట్స్ ఉన్నాయో కదా దీనికి. సో వెళ్ళిపోదాం నెక్స్ట్ షాప్కి, పదండి. ఇదేదో 5 రూపీస్ అంట, అన్నీ 5 రూపీసేనంట. వెళ్ళిపోదాం. చాలా చీప్ అండ్ బెస్ట్గా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఇవన్నీ 10 రూపీస్ అంట. 10 రూపీస్. సో నాకు ఒక 2 డేస్లోని డాండియాదైతే ఉంది. సో దానికోసం స్టిక్కర్ తీసుకుందాము. బొట్టు అయితే పెట్టను, బట్ ఐస్ దగ్గర పెడతాను. చూద్దాం ఏ స్టిక్కర్ బాగుంటుందో. ఇది నచ్చింది నాకు, ఐస్ దగ్గర పెట్టడానికి. యాక్చువల్లీ ఓన్లీ వైట్ స్టిక్కర్స్ ఉంటాయి, అవి పెట్టేదాన్ని. చూద్దాం గైస్. ఇది తీసుకున్నా. ఇది సింపుల్గా చాలా బాగుంది కదా. అండ్ ఇక్కడ జ్యువెలరీ అయితే ఇలా ఉంది. డాండియా కోసం ఆ గర్భా లుక్కి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఏమైనా కనిపిస్తుందేమో చూద్దాము. బికాజ్ నా దగ్గర ఇయర్ రింగ్స్ ఉన్నాయి, బట్ చోకర్ అయితే లేదు. అదేమైనా ఉందేమో చూద్దాం. ఇక్కడ అంతా ఇయర్ రింగ్స్ గైస్. నాకు ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం, బట్ చాలా కలెక్షన్ ఉంది ఇయర్ రింగ్స్వి. ఇక్కడ ఉన్న మోడల్స్ అన్నీ ఆల్మోస్ట్ నా దగ్గర ఉన్నవే. ఇవి చాలా సింపుల్ ఉన్నాయి. నాకు హెవీ ఇయర్ రింగ్స్ ఇష్టం. యాజ్ యూ ఆల్, అది బాగానే ఉంది కదా, బట్ ఇంకా కొంచెం హెవీ లైక్ చాకర్ మోడల్ అయితే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. చూద్దాం. అచ్చా, ఏదో గేమ్ ఆడడానికి అయితే రెడీగా ఉన్నాడు. కోన్సా ఖేల్తేమ్మా? రింగ్. అయ్యో, ఓ సో చాలా రోజుల తర్వాత నేను ట్రై చేస్తున్నా. నా లక్ ట్రై చేస్తాను. ఫ్యాంటా పెట్టారండి, ఏది పెట్టారు పడకుండా మీరు. సో గైస్, ఇది అవ్వలేదు.
ఐ హోప్ ఆ గేమ్లో రావచ్చు, ఏదో చిన్నదైనా గెలుచుకుంటానని ఒక సాటిస్ఫాక్షన్. చూద్దాం, ఆల్రెడీ ఇది చాలాసార్లు ఆడాను, మళ్ళీ ఆడతాను. సో ఇందులో ఏమేమి గిఫ్ట్స్ ఉన్నాయో చూద్దామా. ఇందులో 6 బాల్స్ అయితే ఉన్నాయి. అక్కడ నెంబర్స్ ఉన్నాయి, మనం వేసే బాల్ బట్టి ఏ నెంబర్, లైక్ ఈ 6 కూడా ఏ నెంబర్లో వెళ్తే అవన్నీ అలా కౌంట్ చేసి అక్కడ ఉన్న గిఫ్ట్స్లో ఒకటి ఇస్తారు మనకి. సో ఆడేస్తున్నా. చూడండి, 3 + 2 6, 6 + 1 7, మళ్ళీ ఇక్కడ 3 10 15 19. 19కి ఏంటి 19కి ఏంటి గిఫ్ట్ మాకు? నీ మగ్గ గెలుచుకున్నా. ఇప్పుడు దీంతో ఏం చేయాలో కమెంట్స్ లో చెప్పండి. మగ్గుతో నన్ను ఏం చేయమంటారు? మా అయ్యానికి ఈ చెక్కతోనే వేస్తాను స్నానం డైలీ. ఇన్ని రైడ్స్ చిన్నప్పుడు అన్నీ ట్రై చేసేసాను. లాస్ట్ టైం అయితే ఈ డ్రాగన్ ట్రైన్ ఎక్కాను నేను అయ్యాను. ఇన్ని రైడ్స్ ఉన్నాయి, నాకు ఏదో ఒక రైడ్ ట్రై చేయాలని ఉంది. బట్ ఏం ఎక్కాలో నాకు అసలు కన్ఫ్యూజన్గా ఉంది, భయంగా కూడా ఉంది. ఈ బుడ్డోడితో రైడ్స్ ట్రై చేద్దామని ఉంది. ఏం ట్రై చేద్దాం రైడ్? అమ్ము నాకు ఇది ఏదైతే ఉందో బ్రేక్ డాన్సర్, చిన్నప్పుడు ఒకసారి ఎక్కాను గైస్, కానీ చాలా భయం అయితే వేసేసింది. అప్పుడు భయపడింది, ఇంకా నాకు భయం అలా ఉండిపోయింది. ఈ వీడియో షూట్ చేసుకోవడంలో బిజీ ఉండిపోయాను నేను. అయాన్ ఎక్కడో కనిపించట్లేదు. అయాన్ ఉన్నాడంట అయాన్. తాజ్ మహల్ ఉంది కదా, తాజ్ మహల్ ఎక్కుదామని వచ్చాము, కానీ ఎంట్రన్స్ అంట బయట నుంచి అంట. మేమేంటి, ఇది మీకు కనిపిస్తుందా ఇటు సైడ్, ఈ బెంగళూరు ప్యాలెస్ అటు మేము ఏదైతే ఎంటర్ అయ్యామో, సో ఇక్కడ కార్ పార్క్ చేసుకుని ఇటు నుంచి వచ్చేసాము. కానీ ఇలా కాదంట, ఇలా తాజ్ మహల్ కి ఎంట్రన్స్ లేదంట. ఇది తెలియక మేము లోపల నుంచి తాజ్ మహల్ కి ఎంట్రన్స్ ఉందేమో అని వచ్చేసాం. అలా మీరు పప్పులో కాలేయద్దు. ఇప్పటి వరకు రాని వాళ్ళు ఎగ్జిబిషన్ కి మీరు ఫస్ట్ అలా అక్కడ తాజ్ మహల్ చూసుకొని అలా వచ్చి ఇక్కడ నుంచి బెంగళూరు ప్యాలెస్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మీరు ఎంటర్ అవ్వాలన్నమాట. జైంట్ వీల్ చూస్తే ఎక్కాలని ఉంది, బట్ ఒక్కదాన్ని ఎక్కలేను. సో తాజ్ మహల్ చూడడానికి వెళ్ళిపోతున్నాము. బాయ్ తమ్ముడు. ఇదేదో కొత్త గేమ్, ఈ గేమ్ ఆడడానికి అయితే వచ్చేసాడు మా అయ్యాను. హెల్తే సరే. అయ్యాన్ ఎన్ని పడేస్? 4. మరి 4కి ఏ గిఫ్ట్ ఉందో చూద్దాం పదండి. 1 2 3 4 పెన్సిల్ బాక్స్. బాయ్ పెన్సిల్ బాక్స్. మా పెన్సిల్ బాక్స్ ఇది మరీ బాగుంది భయ్యా. 5 రూపాయలు పెన్సిల్ బాక్స్ కి 50 రూపాయలు తీసుకున్న టికెట్ మీరు. ఎనీవేస్ ఇది కొత్త గేమ్. ఇప్పుడు వరకు అన్ని గేమ్స్ కామనే, ఇది మాత్రం చాలా కొత్తగా ఉంది. ట్రై చేయండి వచ్చినప్పుడు. My wife. एनी 2 मल्टी कलर्स के ले मस्त मल्टी कलर्स का लेना सभी कलर है थोड़े थोड़े हम ताजमहल के लेट అయిపోతున్నాం చలో ఇది చిన్నప్పుడు మనం ఆడుకునే కప్పులాట ఎంతమందికి గుర్తుంది ఇందులోనే బిర్యానీ చేసేసేదాన్ని ఇందులోనే టీ పెట్టేసేదాన్ని అన్ని చేసేసేదాన్ని ఇందులోనే కప్పులాట దీనికోసం యుద్ధాలే చేసేసి ఉంటాం ఇంట్లో కదా అదిగదిగో తాజ్ మహల్ సో ఇలా వెళ్ళాలి తాజ్ మహల్ కి ఇది ఎంట్రన్స్ కదా బెంగళూరు ప్యాలెస్ కనిపిస్తుందా
దాని నుంచి వచ్చి ఇది ఎంట్రన్స్. మేము అలా వెళ్ళిపోయాము. సో ఇలా వెళ్ళాలి తాజ్మహల్కి స్ట్రైట్ గా వచ్చి. అయాన్ చలో. వైజాగ్ తాజ్ మహల్. సో ఏం లేదు గైస్, జస్ట్ అవుటర్ లుక్ మాత్రమే. వెయిట్ వెయిట్ చెప్పు. లోపల వెళ్ళడానికి లేదా? సో నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే జైంట్ వీల్ చూసారా, ఎంత దగ్గర నుంచి చూస్తున్నామో. సో ఇదే అండి, చూసారు కదా మా ఎగ్జిబిషన్ మొత్తం కూడా. లైట్స్ కూడా ఆఫ్ చేసేసారు. అయిపోయింది, టైం అయిపోయింది, వెళ్ళిపోదాం ఇంకా. సో ఇదండి, ఇది తాజ్ మహల్ ఎగ్జిబిషన్. సో నైట్ లుక్ కూడా చూపించాను మీకు. లైట్స్ ఉన్నప్పుడు చూసారు, లైట్స్ లేనప్పుడు కూడా చూస్తారు. సో ఎగ్జిబిషన్ ఇప్పటి వరకు చూడని వాళ్ళు వెంటనే వచ్చి విజిట్ చేసేయండి. శ్రీనగర్ చర్చ్ ఉంటది కదా, చర్చ్ కి ఆపోజిట్ లో పెట్టారు ఇది. సో ఇది ఈ రోజు బ్లాగ్. మీకు నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డైలీ ఒక మంచి బ్లాగ్ తో మీ ముందుకు వచ్చేస్తాను. ఓకే, బాయ్ బాయ్.